నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్. వేములవాడ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా సైన్స్ డే వేడుకలు. రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ యూత్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి కొమరయ్య గెలుపొందడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకు ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంపించేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ ఈ గెలుపు తెలంగాణలోని మేధావి వర్గం, నిష్ణాతులు, విషయ నిపుణులు ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా బాసటగా నిలిచి రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇది తొలిమెట్టుగా గట్టి పునాదిగా మలుచుకోవడానికి అవకాశం ఇచ్చిన మేధావి వర్గానికి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ పక్షాన శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహాచారి, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, మాజీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అమీర్శెట్టి గంగయ్య, నాయకులు కిరణ్ రాజూరి, మిర్యాల శరత్, శ్రీనివాస్, స్వామి కుమార్, బూత్ అధ్యక్షులు జువ్వెత్తుల శ్రీనివాస్ రెడ్డి, భూగోజి గంగాధర్ చారి, సారంపల్లి రాజు, ఇల్లందుల బాలయ్య, పాలోజు రాజేంద్ర ప్రసాద్, కళ్యాణం అనిల్, మోడి నిఖిల్, బుర్ర ప్రదీప్, రజనీకాంత్, సాయి కుమార్, కిరణ్, విజేందర్ రెడ్డి, నవీన్, మహేష్, అనిల్, సావనపల్లి రాజేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరింత ముందుకు తీసుకెళ్లేలా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉవ్వెత్తున నించున్న ఉత్తేజాన్ని నింపినందుకు గాను కొత్తగా వచ్చిన ఈ సందర్భంగా ఇటువంటి విజయాలను మరిన్ని చేదార్చుకునేలా, మరిన్ని తీసుకువచ్చేలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తీసుకొచ్చిన ఉత్తేజాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి మాకెంతో భరోసానిచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరొక్కసారి టీచర్ ఎమ్మెల్సీలో గెలుపొందిన గౌరవనీయులు మల్క కొమరయ్య గారికి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ రోడ్ల వెంబడి సెంట్రింగ్ లైట్ సిస్టమ్ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ లైట్ల వ్యవస్థ రోడ్ల వెంబడి లేకపోవడం వల్ల స్థానిక ప్రజానికం రాత్రి వేళలో ఇబ్బంది పడుతున్నారని, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండల కేంద్రం మీద దృష్టి పెట్టి సెంట్రింగ్ లైట్ సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసి అలాగే మండల కేంద్రంలో నూతన డాంబర్ రోడ్ల నిర్మాణ వ్యవస్థను చేపట్టాలని మండల కేంద్ర ప్రజల తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఎడపల్లి రాజేష్, బోయిని ప్రవీణ్, కొండవీని పరశురాములు, బొడ్డు అంజయ్య, ఎడపల్లి నర్సయ్య, నాగ మల్లేశం పాల్గొన్నారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలేదు. గత ప్రభుత్వం లేదు, మరి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా కూడా మరి ఎక్కడ కూడా ఏం కనబడటం లేదు. మరి మా ప్రధాన డిమాండ్ సిపిఎం పార్టీ పక్షాన, ఈ మండల కేంద్రం ప్రజల పక్షాన మరి ఇక్కడ ఈ మండల కేంద్రం లోపల సెంట్రింగ్ లైటింగ్ సిస్టమ్ డివైడర్ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే మండల కేంద్రంలో రోడ్ల విషయం చూసుకుంటే కూడా చాలా అస్తవ్యస్తంగా తయారైన ఇప్పుడు చూస్తున్నాం. మరి ఈ రోడ్లు ఇదివరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి స్థానికంగా కూడా కొత్త డాంబర్ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సమస్యను ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ లాంటిది ఒక టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఖచ్చితంగా ఆలోచించి ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినప్పుడే ఈ మండలంలో అభివృద్ధికి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే గత 10 సంవత్సరాల కాలం ఈ బోయినపల్లి మండలం అనేది అభివృద్ధికి ఆమడు దూరంగా 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి ఇప్పటికైనా పెద్ద ఎత్తున ఈ గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారు బోయినపల్లి మండలం మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా మండల కేంద్రం ప్రజల పక్షాన, మండల ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయిశ్రీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సహస్ర జూనియర్ కళాశాల, సాయిశ్రీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా కలెక్టర్ పరిశీలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. పట్టణంలో మొత్తం 3 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డివైఈఓ వై శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ప్రారంభమైనట్లు తెలిపారు. చెక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి. సంఘటనలు కొట్లాడుకోకుండా అలవ్ లేదు సార్ చెప్పండి సెంటర్ అయిపోతాయా లేదు కాదు ఇలా 10th రూమ్లో లేదన్నా. నా పేరు శృతి. నేను కేజీబీవి మరిపల్లి నుంచి వెళ్ళి వచ్చాను. మా ఉపాధ్యాయులు మాకు మంచిగా బోధించారు. మేము చక్కగా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి వచ్చాము. మా ఉపాధ్యాయులు మాకు చాలా చక్కగా బోధ చెప్పారు. ధన్యవాదాలు. నా పేరు జయాశ్విత. నేను కేజీబీ మరిపల్లిలో 11వ తరగతి చదువుతున్నాము. మాకు ఈరోజు తెలుగు బోర్డ్ ఎగ్జామ్. మా ఉపన్యాసాలు మాకు ఉపాధ్యాయులు ఎంతో చక్కగా ఉద్బోధించారు. తెలుగు ఎగ్జామ్ మేము మొన్న మధ్యాహ్నం నుండి చాలా ప్రిపేర్ అవుతున్నాం. మేము వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఎగ్జామ్ రాయడానికి వచ్చినాం. మా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, మంచిగా రాయాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రారంభమైనాయి. అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసాము. ఏ రకమైన ఇబ్బంది లేకుండా పిల్లలకు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరుతున్నాము. అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా పూర్తయిపోయినవి. పిల్లలు ఏ రకంగా కూడా ఆందోళన చెందవద్దు. ఈసారి మొదటిసారిగా హాల్ టికెట్ల పైన పరీక్షా కేంద్రం యొక్క లొకేషన్ తెలిపే విధంగా QR కోడ్ కూడా ముద్రించడం జరిగింది. దాని సహాయంతో వాళ్ళు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఆల్ ది బెస్ట్ టు ద చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్ టు ద ఇంటర్నేషనల్. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సరస్వతి బ్లాక్లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైజ్ఞానిక ప్రదర్శనను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మకతను, శాస్త్ర విద్యపై ఆసక్తిని చాటుకున్నారు. విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను తయారు చేసి వాటి వెనుక ఉన్న సూత్రాలను వివరించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నేత ప్రతాప్ రామకృష్ణ, పట్టణ ప్రముఖ వైద్యులు పద్మలత దంపతులు, పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శించి ప్రయోగ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ప్రదర్శన విద్యార్థుల్లో శాస్త్రపరమైన అవగాహన పెంచి భవిష్యత్తు పరిశోధనలకు ప్రేరణించేలా సాగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఎప్పుడు పోయినాక అన్న ఎక్కడైనా మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా బతకని అవునా నేనేమన్నా అంటా
Please go and sit in Sriracha Black one room. మీకు నచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ యొక్క నెంబర్ని వెళ్ళే ముందు ఖచ్చితంగా మా పిల్లల యొక్క ప్రతిభను చూశారు. ఎగ్జిక్యూట్ చూసినటువంటి నెంబర్ని గుర్తుపెట్టుకొని ఆ నెంబర్ మీరు ఈ ఓటింగ్ బాక్స్ లో The parents who are interested, please come and give your voice. Good morning, sir. This is Hasya from 8th standard. This is my project. My project name is Water Purification System. Water purification system be unwanted contaminants like chemicals, bacteria, parasites, suspended solids and impurity from water, making it safe for consumption of water. Half of the purified water from this sandy glass, the water is going into cotton. In this cotton glass, the dusty water is completely changes into purified water. Good morning everybody, my name is Arya from 7th standard. This is blood circulatory system. In this project you can see how blood is circulated in our body. First the deoxygenated blood from our body reaches the right ventricle, next to the right and next to the pulmonary artery and to the lungs. The lungs mixes the oxygen which we breathe and it prepares the oxygenated blood. The oxygenated blood will move to pulmonary vein and next to left atrium and left ventricle. And the heart circulates into organs. A hydraulic JCB project is a hands-on science project that teaches how a hydraulic JCB works. Connect a hydraulic cylinder to the JCB arm and bucket using plastic tubing. Activated the pump syringe to fold two different cylinders. The pressure extends or retracts the hydraulic cylinders which move arm and bucket. Use a switch to direct the fold to different cylinders which move in the arm. This is spin machine. This is a blood checking machine. We have to check the sugar test is called glucose. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఈరోజు జరుగుతున్న ఈ సైన్స్ ఫేర్లో ఉండడం చాలా బాగుంది. వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. చిన్నపిల్లలకి ఇంత మంచి అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం అనేది కృష్ణవేణి స్కూల్ వాళ్ళకే చెందింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే ఒక మాట నిజంగా చెప్పాలంటే కరెస్పాండెంట్ గారు వారు తీసుకుంటున్న ఈ యొక్క ప్రత్యేక శ్రద్ధ అనేది చాలా బాగుంది. నేను ఎంఈఓ ఆఫీస్ నుండి సిడబ్ల్యూఎస్ఎన్ టీచర్గా స్పెషల్ ఎడ్యుకేటర్గా ఉన్నాను. అయితే చిన్నపిల్లల విషయంలో మేము చిల్డ్రన్ సైకాలజీ నా సబ్జెక్ట్ ఉంది. పిల్లలకి ఇలాంటి అవేర్నెస్ అనేది చిన్న వయసులోనే ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఎంతసేపు సబ్జెక్టులు చెప్తున్నామా, టీచింగ్ చేస్తున్నామా, పిల్లలకి ర్యాంక్స్ తెస్తున్నామా అనేది అయితే పక్కన పెడితే పిల్లల్లో వారిలో ఉన్న ఒక కళని బయటకు తీయడం, వాళ్ళ పిల్లలకు కూడా మంచి మెలకువలు బాగున్నాయి. సో నేను నిజంగా పర్సనలీ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్గా ఈ స్కూల్ని, ఈ చిల్డ్రన్స్ని చక్కగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ టాలెంట్స్ వాళ్ళ ఏజ్కి మించి ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఈ పిల్లలు చక్కగా వారు అనుకున్న దానికంటే గొప్ప స్థానంలో ఉంటారనడానికి పేరెంట్స్ ఒక మంచి చాయిస్ అయితే తీసుకున్నారు కృష్ణవేణి స్కూల్లో జాయిన్ చేయడం కూడా. ఐ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చేస్తూ ఉన్నాం. అంటే చిన్న పిల్లల్లో ఉన్న ఒక్కొక్క విందుల పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ అవి కూడా మనకు బాగా కనిపిస్తూ ఉన్నాయి కనుక
ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది కూడా ఈ వయసులో ఈ ఏజ్లో బయటపడుతుంది మనకు. మరి దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. చాలా విజయ టాలెంట్ స్కూల్ టీచర్స్ కానీ వాళ్ళు కానీ చాలా మ్యాచ్యూరిటీగా కనిపిస్తూ ఉన్న పిల్లలు కూడా కనుక వారందరూ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కోరుతూ దీనిలో పార్టిసిపేట్ భాగస్వామ్యమైన చిన్న పిల్లలకు స్టాఫ్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వేదికను అలంకరించిన ప్రతాపరామ కృష్ణ గారికి, ఎంఈఓ సార్, వెంకటకృష్ణ సార్, డాక్టర్ శ్రీనివాస్ సార్, విజయలక్ష్మి మేడం, మాధవి మేడం అండ్ ప్రశాంతి మేడం అండ్ ఆల్ ద టీచర్స్ ఆఫ్ ద డయాస్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సైన్స్ ఫేర్ అనేది సో టుడే సైన్స్ ఫేర్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై కృష్ణవేణి టాలెంట్ స్కూల్. So like I think I'm attending this such a science fest for the first time, and at the outset let me I mean it's not yet started, but at the outset let me congratulate even all the students who have participated, and I also extend my heartfelt congratulations to the winners who are going to be the winners. Okay, and actually see this science fest, it's going to create some interest, and it's going to exhibit students knowledge, their talents, their skills. So and also actually దీని వల్ల ఏమవుతుందంటే like all the students are not the same. Some students they have shy, they have even though they have knowledge they may not be able to explain it, and some people have stage fear. So for such students, all must be knowing, see, he was first inspired when he went to his school, when there was a science exhibition in a school, where his teacher has explained him about the flying bird in flight. So when he saw that, he thought he should do something which is going to fly, which is going to go in the sky. So of India. So the chinna thought, chinna idea itself is going to make people or the students to something which you may not expect. So అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన విలియమ్స్ అని, he was a very poor student. I saw that, I was remembering that William. సో ఆ విండ్ మిల్ చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే సరే ఇది ఏంటి అసలు తెలుసుకోవాలని ఆయన స్కూల్లో లేకున్నా కానీ he went to a library and started studying about this windmill. తర్వాత ఏం చేశాడంటే చిన్నగా he got scrap from all the. వేములవాడ అర్బన్ మండలం కుడుముంజ గ్రామంలో రేణుకెళ్ళమ్మ జమదగ్గిన కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఇవే ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.